హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ రిబ్బన్ పకోడీ. ఎప్పుడు తినే జంతికలు బోర్ కొడితే ఒకసారి ఈ రిబ్బన్ పకోడీ ట్రై చేయండి. ఇందులో మీరు పుట్నాల పప్పు, శనగపిండి, ఎండుకారం ఇలాంటివి ఏమీ లేకుండా చేసే ఈ రిబ్బన్ పకోడీ చాలా గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయండి. చేయటం కూడా చాలా ఈజీ. తప్పకుండా ఈ కొలతలతో ట్రై చేసి చూడండి. ఇవి మీకు ఒక 3 వారాల వరకు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇక లేట్ చేయకుండా ఈ రిబ్బన్ పకోడీ ప్రాసెస్ ఏంటో చూసేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ దీనికోసం అయితే ప్రెషర్ కుక్కర్ తీసుకోండి. అందులోకి నేను ఇక్కడ మెజరింగ్ కప్పుతోటి 1 కప్పు నిండుగా పెసరపప్పు వేసానండి. మీరు కొలత కోసం ఏదైనా చిన్న గిన్నె కానీ గ్లాస్ కానీ పెట్టేసుకోండి. ఇందులోకి తగినంత నీళ్లు వేసుకొని ఒక 2-3 సార్లు బాగా ఈ పప్పునైతే క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 2 కప్పుల నిండుగా నీళ్లు వేసుకోండి. ఇలాగా మీరు ఏ కప్పుతో తీసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 1:2 రేషియో చొప్పున వాటర్ వేసేసుకోండి. నానబెట్టాల్సిన పని లేదండి. మనం ఇమీడియట్గా స్టవ్ మీద పెట్టేసుకొని విజిల్స్ రానివ్వచ్చు. లో ఫ్లేమ్లో పెట్టుకొని 1-2 విజిల్స్ రానివ్వండి. కరెక్ట్గా ఉడికిపోతుందండి పప్పు. ఇలాగ ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి మొత్తం కూడా పోయిన తర్వాత ఒక్కసారి నేను మీకు మూత తీసి చూపిస్తున్నానండి. చూడండి, నీళ్ళు కూడా అస్సలు ఎక్కువ అవ్వలేదు, అడుగు కూడా పట్టేయలేదు కదా. ఈ కొలతలతో ట్రై చేయండి. పప్పు కూడా అస్సలు అడుగంటదండి. ఒకసారి ఇక్కడ నేను చెక్ చేసుకుంటున్నాను. పప్పు అయితే మెత్తగా ఉడకాలి. ఇలాగ బాగా సాఫ్ట్గా ఉడికిన తర్వాత మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తి, లేదంటే ఇలాగ మ్యాషర్ ఉంటే మ్యాషర్ తీసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోండి. లేదు ఇలాగ కష్టం అనుకుంటే కనుక ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా చేసుకున్న ఈ పెసరపిండిని వెడల్పుగా ఉండే ఒక పళ్ళెంలోకి వేసేసుకుంటున్నాను. మనం పిండి కలుపుకోవడానికి ఏదైతే మీరు పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ పళ్ళెంలోకి వేసేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న అదే కప్పుతోటి 4 కప్పుల వరకు అయితే వరిపిండి, పొడి బియ్యం పిండి ఉంటుంది కదండి, రేషన్ బియ్యంతో పట్టించిన పిండి అయినా పర్లేదు, లేదా మీకు రెడీమేడ్గా ఉన్న పిండి అయినా ఒక 4 కప్పులు నిండుగా వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ నేనైతే 1 టీ స్పూన్ వరకు వేస్తున్నానండి ఈ క్వాంటిటీకి గాను. అలాగే కలర్ కోసము కొంచెం పసుపు వేసుకోండి. 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తగ్గించి ఈ విధంగా పసుపు వేసుకోండి. కలర్ కోసమేనండి ఇది. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు అయితే వాముని డైరెక్ట్గా వేయకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం క్రష్ చేసి వేసేసుకోండి. ఈ వాముతో పాటే మీకు ఇష్టం ఉంటే కనుక నువ్వులు ఉంటాయి కదండి, నువ్వుల్ని అలాగ డైరెక్ట్గా ఒక 2 స్పూన్లైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి మనము ఎండు కారం వేయమండి. ఈ విధంగా పచ్చిమిర్చి కారం వేస్తాము. పచ్చిమిర్చి చూడండి, కొంచెం ఘాటున్న ఇవి తీసుకున్నాను. ఒక అంగుళంన్నర అల్లం ముక్క ఉంటుంది. ఒక 10 పైనే ఉన్నాయండి పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇలాగ మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టిన తర్వాత కొంచెం నీళ్లు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ మొత్తాన్ని కూడా ఈ పళ్ళెంలోకి వేసేసుకోండి. నీళ్ళేమి వేయకుండా ఫస్ట్ ఒకసారి ఈ పెసరపిండి, బియ్యపిండి, మనం వేసిన ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఇదంతా కూడా బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత ఈ విధంగా కొంచెం నీళ్ళైతే ఆ మిక్సీ జార్లో వేసుకొని తొలిపి వేసేసుకుంటున్నానండి. నీళ్ళు అనేది ఎక్కువ పట్టవు, చూసి వేసుకోండి. ఇలా పిండిని అయితే మెత్తగా కలుపుకోవాలి. మనకి పట్టుకుంటే వెన్న పూసున్నట్లు ఉంటుందండి, అంత సాఫ్ట్గా ఉంటుంది ఈ పిండి. ఇందులో మీరు ఇంకా ఎలాంటి నూనె కానీ బటర్ కానీ వేయాల్సిన పని లేదండి. గుల్లదనం కోసం జనరల్గా వేస్తూ ఉంటాం కదా, వెన్న కానీ లేదంటే నూనె కానీ, కాచిన నూనె వేస్తాం కదా, అలాంటివి ఏమీ వద్దు. మీరు ఈ విధంగా యాస్టీస్ ట్రై చేయండి. చాలా గుల్లగా వస్తాయండి. చూడండి మీకు పిండి ఎలా ఉందో, ఇలాగ సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు చూడండి ఈ ప్లేట్ పెట్టేసుకున్నానండి, రిబ్బన్ పకోడీ ప్లేటు. మీ దగ్గర ఈ ప్లేట్ లేదు అనుకోండి, జంతికల గొట్టంలోకి పెట్టుకోవడానికి నార్మల్గా చిన్న హోల్స్ ఉంటాయి కదండి, అదైనా పెట్టుకోవచ్చు. రౌండ్ ఉంటాయి కదా, అదైనా పెట్టేసుకొని ఆ గొట్టంలో పిండి పెట్టేసుకొని మిగతా పిండి మీద ఈ విధంగా క్లాత్ కప్పేసుకోండి. పిండి మనకి డ్రై అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఒకసారి ఈ పిండి మనకి కరెక్ట్గా బయటకు వస్తుందో లేదో ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి. ఈజీగా రావాలండి, లేదంటే మనకి చేతులు నొప్పెడతాయి. మీకు గట్టిగా ఉంది రాలేదు అనుకోండి, మరి కొంచెం నీళ్లు వేసుకొని పిండిని మెత్తగా చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ బాగా హీట్లో ఉండాలండి. ఒకసారి బాగా హీట్ అయిందో లేదో ఒక చిన్న పిండి ముద్ద వేసుకొని చెక్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఒక రౌండ్ చుట్టూ వచ్చే విధంగా ప్రెస్ చేసేసుకోండి. ఇది వేగేలోపు నెక్స్ట్ బ్యాచ్కి సరిపడా పిండిని పెట్టేసుకుందాము. చూడండి, పిండి పెట్టే ప్రతిసారి కూడా ఇలా కొంచెం పిండిని ఏ విధంగా నొక్కుకోండి. కొంచెం లైట్గా అలాగ ప్రెస్ చేసుకొని పెట్టుకుంటే మనకి గుల్లగా వస్తాయి.
ఈ విధంగా నెక్స్ట్ బ్యాచ్కి సరిపడా జంతికల గొట్టంలో పిండి పెట్టేసుకొని రెడీగా పెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి. ఇది వేగడానికైతే కొంచెం టైం పడుతుందండి. చెక్క పకోడీ మనకి ఇవేంటంటే మందంగా ఉంటాయి కదా, సో టైం పడుతుంది. ఆయిల్ నురగ కొంచెం మీకు ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు రెండో వైపు టర్న్ చేసుకోండి. చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిగా ఉన్నప్పుడు కదిలించొద్దండి. వేసిన 1 నిమిషం తర్వాత అలాగా కదుపుకుంటూ చక్కగా వేయించేసుకోండి. నూనె కూడా అస్సలు పీల్చుకోవండి. ఈ కొలతలతో మీరు ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి. చూస్తున్నారు కదా, ఇలా నెక్స్ట్ బ్యాచ్ వేసేటప్పుడు ఆయిల్ని అయితే ఒక 20 సెకండ్స్ అలాగా కాగనివ్వండి. ఇమీడియట్గా వేసేయొద్దు. ఇలా రెండో వాయి వేసేసుకుంటున్నాను. ఇంతేనండి. ఈ కొలతలతో ట్రై చేయండి, మీకు చాలా అంటే చాలా టేస్టీగా కుదురుతాయి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.